అన్నా షాప్ స్టాంప్ చేద్దామా అన్నా? అరే షాప్ స్కామ్ వద్దురా, ఊకే చేసి చేసి బోర్ కొడుతుంది. తెలుసన్నా వద్దురా, మంచిగా చదువుకుంటారా, బాగా చదువుతారా చేస్తే మంచి పేరు రాదురా. మన పుణ్యాన్ని తినేటోళ్ళం ఇట్లనే మాట్లాడుతున్నాం అన్నా. ఇన్ని రోజులు పుణ్యాన్ని తినేటోళ్ళం రా, కానీ ఇప్పుడు మన కష్టపడి ఒక్కొక్క రూపాయి సంపాదించుకొని తిందాం. ఇంకా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. అడు చూడు షాప్ ఓనర్ అడుగు తొంగి తొంగి చూస్తాను, మనం ఏం మాట్లాడుకుంటున్నామో. అందుకే నేను అన్ని అబద్ధాలు చెప్పాను. నేను చూస్తాను. అరే నిమ్మలంగా చూడరా, సరే చూడు, ఒక డౌట్ వస్తుంది. సరే అన్నా. నన్నా నువ్వు చెప్పింది నిజమే. సరే కానీ వాడు సూత్త చూడని, కానీ రేపైతే మనం స్కామ్ చేద్దాం. మరి అదే అన్న, ఇట్లా స్కామ్ చేద్దాం. అన్నా నాకు 2 థమ్స్అప్ కావాలన్నా. అన్నా నాకు 2 పల్పీలు కావాలన్నా. నాకు కూడా 2 బిస్కెట్ ప్యాకెట్ల పొడలు కావాలరా, కానీ నా దగ్గర ఒక ఐడియా ఉన్నది, పోదాం పరా. హాయనా దొంగ నా కొడుకులకి ఏం పని లేదు, కొత్తరు. అన్నా మాటలు మంచిగా మాట్లాడు. మనిషి కాకపోతే షెడ్ అవుతా, ముందు పైసా ఇచ్చి మాట్లాడు. 2 థమ్స్అప్లు, 2 పల్పీలు, 2 బిస్కెట్ ప్యాకెట్ల పొడ మొత్తం ఇచ్చాయి. 500 సామాన్లు తీసుకున్నా, పైసలు ఇవ్వపోయినా బొక్కలు ఇరగొడతా. ఇవ్వడే పైసలు ఇచ్చినావుగా, తీసుకో ఇక. పర తీసుకో. 500 నోటు ఫేక్, అందులో పార నడు. అసలు వీళ్ళు ఇచ్చిన నోటు రియల్ ఫేకా? దొంగ నోటు ఇచ్చి 500 రూపాయల సామాన్ తీసుకువెళ్ళి నా కొడుకులు. ఫేక్ నోట్ అని తెలిసింది అనుకో, వాడు పిలిచి రిటర్న్ తీసుకుని పోం పార్రా. ఆయన నీకు నేను హాయ్ చెప్పాలరా? అన్నా నన్ను మర్చిపోయినావా అన్న? నువ్వెందుకు గుర్తులేవురా? షాప్ లో రోజు బొక్క పెట్టే నువ్వే కదా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నా. ఏం కావాలా చెప్ప? మ్యాంగో పికిలి అన్న. పికిలిస్తా, నేను పైసలు చెప్పినా అనుకో, పికిలి ఏడ పెట్టాలో అన్న పెడతా. ఏంద్రో వీడు పికిలి ఎన్నో పెడతా అంటాడు. సరే కానీ పైసలు ఇస్తే కానీ ఇయ్యన్న పికిలి. తీసుకో పైసలి. అరే ఈ డైమండ్ అమ్మి అన్నకు పైసలు ఇద్దాం కానీ నువ్వు అమ్మకరా పోరా. డైమండా ఎంతన్నా? 60,000 ఇస్తావా అన్న? నువ్వు తీసుకో అన్నా. దారిలో పడ్డాను నా కొడుకు, ఇగో తీసుకో. బాయ్ అన్నా. అరే పార పోదాం పార. 2 కోట్లకు వచ్చే డైమండ్ 60,000కే ఇచ్చిండు. ఆయన నువ్వు పైసలు ఇచ్చినా తినేది, నువ్వు పైసలు చెప్పినా తినేది. నేను తినడానికి రాలే అన్న, తాగడానికి వచ్చినా అన్న. నువ్వు ఎడ్డమంటే తెడ్డమంటానని నాకు తెలుసురా, నీకు తాగేదే కావాలి కదా. ఇగో నల్ల నీళ్ళు ఫ్రీ. ఫ్రీగా ఏది వద్దన్నా, పైసలు ఇస్తే కానీ స్ప్రైట్ అన్న. నువ్వు పైసలు చెప్పినా అనుకో, స్ప్రైట్ కాదు నీ రవరంజాలు మ్యూట్. బుర్ని అక్కో అన్నా, స్ప్రైట్ అన్నా. తీసుకో అన్నా పైసలు. అన్నా చేంజ్ ఇస్తా, 500 నోట్ ఇస్తావా అన్నా? ఇగో తీసుకో చేంజి. ఇగో తీసుకో అన్న చిల్లరా. నేను 500 నోట్ ఇస్తే నువ్వు 10 రూపాయల చిల్లర ఇచ్చినవేంద్రా? 500 నోట్ ఇస్తే చేంజ్ ఇస్తా అన్న. నువ్వు 500 నోట్ ఇచ్చినావు, నేను చేంజ్ ఇస్తున్నా అంతే. చిల్లర మొక్కబోటు చిల్లర ఇచ్చిండు. బాయ్ అన్నా. అరే పారపోదాం పా. నన్ను బాయిలో నూకడానికి పుట్టినవరా, పోరా. హాయ్ అన్నా. అరే నువ్వు ఇంకా నా షాప్ ను వదిలిపెట్టావరా నువ్వు? ఏమన్నా తొందర ఉంటుందా అన్న? నీ షాపు ఇచ్చిపెట్టా, నిమ్మలంగా ఇచ్చిపెడతా. కానీ ముందుగా అయితే ఒక పెద్ద బిస్కెట్ ప్యాకెట్ పొడ ఇచ్చాయి. బిస్కెట్ ప్యాకెట్ ఇస్తా నేను, ఇంకా నా షాపుకి రాకు. అది జరగని పని, కానీ నువ్వు బిస్కెట్ ప్యాకెట్ ఇస్తావా? నేనే వచ్చి బిస్కెట్ ప్యాకెట్ తీసుకోనా? వీడు వచ్చిందనుకో, చేతి దొరికిన అన్ని పట్టుకోతాడు. అరే ఆవురా నీ ఇస్తా. ఇగోరా పైసలు. ఇక పట్టుకోరా. ఎంతన్నా పైసలు? ఇన్ని రోజులు దొబ్బిందినా అంటే దీనిపైన ఇద్దాం. 2,000 అన్నా. దీనికి 2,000? 2 రూపాయలు పెడితే వస్తుందన్నా. నీ ముఖం చూసి 2 రూపాయలు కావాలని ఇస్తారా? నా ముఖం చూసి ఎవడైనా 2 రూపాయలకి ఇస్తారా అన్నావు కదా, ఇప్పుడు నువ్వే ఇగో వాటి 2 రూపాయలు పోతాను. బాయ్. నా పాన్కైతే ఆయనా. అన్నా ప్లీజ్ అన్నా, నా షాప్ను వదిలే అన్నా. షాప్ ఇచ్చిపెట్టే రోజంతా ఇచ్చిపెడతా, కానీ ఇవాళ నా షాప్లో ఏం స్కామ్ చేస్తావన్నా? అన్న 2 ఫ్రూటీలు ఇచ్చాయన్న, అంతకన్నా ఎక్కువ పడితే ఎందుకో నా మనసు మంచి కనిపిస్తలేదన్న. అంత పెద్ద మాట ఎందుకులే అన్నా, ఫ్రూటీలు తీసుకో అన్నా. సరే అన్న, మరి మళ్ళీ వస్తా మరి, సరేనా? అన్నయ్య డబ్బులు ఇవ్వవా?
అబ్బా టచ్ చేసినావురా తమ్ముడా, ఇప్పటి నుంచి షాప్ నాది కూడా. షాప్ నాదన్నా నీదనకన్నా